హే గాయ్స్, జేబీహే వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రాడ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో నేను రీసెంట్గా ఈ మంత్లోనే 3 టైమ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ నుంచి నేను మెసేజెస్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలాగ ప్లాన్ చేస్తున్నారు అనేది ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళు నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారనమాట. సిమిలర్ ప్యాటర్న్స్ అనమాట, వీళ్ళు ట్రై చేసిన దాని మీద సిమిలర్ ప్యాటర్న్స్. ఒకటి వచ్చేసి వాళ్ళు ఫస్ట్ నేను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారు, నేను బ్లాక్ చేసేసాను. సో దానివల్ల ఆ మెసేజెస్ అన్నీ లేవు, కనిపించట్లేదు. కాబట్టి నాకు తర్వాత వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అయ్యారు కాబట్టి ఆ మెసేజెస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో టెలిగ్రామ్లో ఫస్ట్ నా కాంటాక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు సింపుల్ టాస్క్స్ ఇస్తాము. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ పంపిస్తారు వాళ్ళు. ఆ లింక్స్ని మనం క్లిక్ చేసి మనకి డైరెక్ట్ అయ్యి యూట్యూబ్ లింక్స్ వెళ్ళండి, ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే చేశాక మనం సబ్స్క్రైబ్ అయినట్టు వాళ్ళకి ప్రూఫ్గా ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ మనకి టాస్క్స్ అయితే ఇస్తుంటారనమాట. సో నేను వాళ్ళు సింపుల్ టాస్క్ అన్నారు కాబట్టి నేను 2-3 ట్రై చేసి వాళ్ళకి సెండ్ చేశాను అనమాట. బట్ నాకు ముందే తెలుసు ఇది ఫ్రాడ్ అని, ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బట్ నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు జాబ్ ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. ఓకే, బట్ నేను మీకు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అదైతే తీసుకున్నాను. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళ కొలీగ్ అనమాట. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేస్తారని చెప్పారు. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర వాళ్ళు చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. లైక్ మన అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ మన పాన్ కార్డ్ అట్లా అనమాట. ఓకే, సో ఇవన్నీ అడుగుతుంటారు. సో నాకు అర్థమైంది ఇది కంప్లీట్ ఫ్రాడ్ అని. సో నేను అక్కడితో ఆపేసాను, ఫర్దర్గా ముందుకెళ్ళలేదు, ఎందుకంటే నా డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే, సో అక్కడితో ఆపేసాను. తర్వాత నేను సైలెంట్ అయిపోయాను దాని గురించి. తర్వాత నేను మరలా ఆగస్ట్ 8న మరలా ఈ ఫ్రాడ్స్టర్స్ నుంచి మరలా మెసేజెస్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి. సో అమ్మాయి పెడితే మనం తొందరగా మాట్లాడతామనే ఉద్దేశంతో. ఓకే, సో వీళ్ళైతే మనకి కాంటాక్ట్లోకి వచ్చారు. ఈ అమ్మాయి పేరు శృతి అంట. సో ఇదంతా ఫేక్ అనుకోండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈసారి వాళ్ళు యూస్ చేస్తుంది వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఈ కంపెనీ నుంచి మేము కాంటాక్ట్ అవుతున్నాము. సో మీకు 31,000 నుంచి 35,000 3,000 నుంచి 3,500 వరకు పర్ డే మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే 30,000 నుంచి 75,000 వరకు మనకి పర్ మంత్కి అయితే మనకి వయా యూపీఐ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే వచ్చేస్తాయని చెప్తున్నారు. చూడండి ఎంత నీట్గా డిస్ప్లే చేస్తున్నారో. తర్వాత వీళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్లో కొన్ని కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి కదా. సో హోటల్స్, కంపెనీస్, ఇట్లా అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో వాళ్ళ లింక్స్ అయితే షేర్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ షేర్ చేస్తే చూడండి, హీర్ ఈజ్ యువర్ వన్ టాస్క్ అని. సో దీనికి మనం 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి మనం రేటింగ్ ఇచ్చినట్టు వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి పంపించాలన్నమాట. పంపించిన తర్వాత మనకి డబ్బులు అనేవి వేస్తారనమాట. చూడండి ఇక్కడ ఏం రాస్తారు చూడండి, ఇఫ్ యూ నాట్ ట్రస్ట్ అవర్ వర్క్ దెన్ వీ విల్ గివ్ యూ యువర్ పేమెంట్ ఫస్ట్, దెన్ యూ కెన్ కంప్లీట్ యువర్ టాస్క్ అంటున్నారు అనమాట. ఓకే, సో ఒకవేళ వాళ్ళకి మనకి కానీ నమ్మకం లేకపోతే వాళ్ళు ఫస్ట్ మన పేమెంట్ ఇస్తారంట, తర్వాత మన టాస్క్ అయితే చేయమంటారంట. ఎవరైనా మీకు ఇట్లా కాంటాక్ట్ అయితే ఫస్ట్ పేమెంట్ తీసుకుని అక్కడ ఆపేసేయండి, వాళ్ళని బ్లాక్ చేసేయండి, వాళ్ళకి అప్పుడు బుద్ధి వస్తుంది. ఓకే, సో ఇట్లాగా నాకు మెసేజ్ సెండ్ చేస్తున్నారు. నేను చెప్తూనే ఉన్నాను నాకు ఇంట్రెస్ట్ లేదని. వాళ్ళు ఊరికి ఇట్లా మెసేజ్ చేస్తుండేసరికి నేను ఏం చేశానంటే, గూగుల్లోకి వెళ్ళేసి ఈ స్కామ్ గురించి ఒక లింక్ని అయితే వాళ్ళకి పేస్ట్ చేశాను. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఇదంతా స్కామ్స్ అని మీకు క్లియర్గా ఆర్టికల్స్ అయితే కనిపిస్తుంటాయండి. ఓకే, సో ఇక్కడితో ఇది ఎండ్ అయింది. నెక్స్ట్ మరలా నిన్న కాంటాక్ట్ అయ్యారు, మరలా నన్ను కాంటాక్ట్ అయ్యారు వీళ్ళు. సో చూడండి, ఒక్క రేటింగ్ కానీ మనకి 200 రూపీస్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్లా మనం జాబ్ లేనప్పుడు మనకి ఇట్లా ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మనకి ఇట్లాంటి ఆఫర్ ఇస్తే మనం వెంటనే దాన్ని అందుకోవాలనుకుంటాం. కానీ వీటి వెనకాల ఉన్న ఉద్దేశాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేయకుండా జాబ్ కోసం చూస్తుంటారో, హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఓకేనా, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా, సో ఇట్లాంటి వాళ్ళ బారిన పడొద్దు. ఓకే, సో మనకి తెలియని ఒక వ్యక్తి, ఓకే, సో మేబీ నెంబర్స్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయరు ఖచ్చితంగా. ఓకే, మనకి తెలియని ఒక వ్యక్తి మనకి ఇట్లా అన్నోన్ మెసేజ్ చేస్తూ మనకి జాబ్ ఇస్తాము, మీకు డబ్బులు వస్తాయి అని చెప్తుంటే, డబ్బుల గురించి ఒక పర్సన్ మాట్లాడుతున్నాడంటే మనతో, మనకు తెలియని వ్యక్తి, మీరు ఖచ్చితంగా నమ్మొద్దు. ఓకే, సో అది మీకు మంచి చేసేదైనా సరే మీరు దానికి జోలికి పోవద్దు.
ఓకే, మీకు మంచి జరిగేదైనా మీకు లాభం రాకపోవచ్చు కానీ నష్టం అయితే జరగదు కదా. ఓకేనా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. నా ఛానల్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ స్టూడెంట్ ఫేస్లో ఇప్పుడు జాబ్ లేకపోయింటే వాళ్ళు ఇట్లాంటివన్నీ ట్రై చేస్తుంటారు అనమాట. ఎట్లా కొట్ల కొంత మనీ ఎర్న్ చేద్దాం ఖర్చుల కోసమైనా అనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. సో ఇట్లాంటి వాటి బారిన పడి అనవసరంగా మీరు డబ్బులు కోల్పోవద్దు. మీ డీటెయిల్స్ని కూడా ఎవరికి షేర్ చేయొద్దు. ఓకేనా, దయచేసి ఈ వీడియోని మిగతా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.